వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు వైఎస్ఆర్ టీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ పి గౌతమ్ రెడ్డి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు మహోన్నతుడైనటువంటి బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమం 38వ వర్ధంతి కార్యక్రమం జరుపుకున్నాం. 1908 ఏప్రిల్ నెలలో జన్మించినటువంటి ఆయన 1986 ఈ రోజున తుది శ్వాస విడచడం అనేటువంటి జరిగింది. ఆయన గురించి మనం మాట్లాడుకుంటానికి గల కారణం ఒక నిమ్న జాతిలో పుట్టడమే కాకుండా అత్యంత ఉన్నతమైనటువంటి చదువులు అభ్యసించి సమాజానికి ఒక మంచి పేరు తీసుకురావాలని అత్యంత పిన్న వయస్సులోనే ఈ భారతదేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఆయన అలంకరించడం, చిన్న వయస్సులోనే క్యాబినెట్లో వెళ్ళటం, తొలి క్యాబినెట్లో మంత్రిగా ఉండటం, ఎక్కువ కాలం కార్మిక మంత్రిగా పనిచేయటం, కార్మికుల యొక్క విధానాలని అన్నింటినీ పుడిగిపుచ్చుకునేటువంటి ఆయనగా ఉండటం, తదనంతరం ఆయన ఉప ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన నివసించింది మాత్రం తాను నమ్ముకునేటువంటి పేద మధ్యతరగతి అదేవిధంగా కార్మిక వర్గానికి మధ్యలోనే ఆయన నివాసం ఏర్పాటు చేసుకున్నారంటేనే ఆయన వ్యక్తిత్వం అర్థమవుతోంది. ఆ వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు కూడా బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతేనే వారు అభ్యున్నతి